హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే నేను ఇది కార్తీక మాసంలో ఏకాదశి రోజున చేసిన పూజ అండి. నేను ఎలా చేసుకున్నాననేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా 7 పిండి ప్రమిదలను అయితే చేసుకున్నాను. వాటిని చక్కగా వెలిగించుకున్నానండి. విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామికి ఫోటోలు ఉంటే వాటి దగ్గరే పూజ చేసుకుని వెలిగించుకోవాలి 7 పిండి ప్రమిదలు. ఎందుకంటే పిండి ప్రమిదలు అంటే చాలా ఇష్టం దేవుడికి, వెంకటేశ్వర స్వామికి. సో నేనైతే పిండి ప్రమిదలు చేసి వెలిగించుకున్నాను. అంతేకాకుండా ఉసిరి దీపాలను కూడా వెలిగించానండి అక్కడే. తర్వాత పాయసం వండానండి. పాయసం వండి ప్రసాదంగా అయితే పెట్టాను. నాతో పాటు మా కూతురు కూడా చాలా బాగా పూజనైతే చేస్తుంది. దండం పెట్టుకుంటుంది, హారతిని ఇస్తుంది, గంట కొడుతుంది. నాకైతే చాలా బాగా అనిపించింది పూజ చేస్తున్నంతసేపు. మా అమ్మాయి కూడా కలిసి చేయడం, మా ఫ్యామిలీ అందరూ నాతో పాటు ఉండడం నాకు చాలా బాగా అనిపించింది. అయితే పూజనైతే చక్కగా కంప్లీట్ చేసుకుని కొబ్బరికాయనైతే కొట్టేశానండి. ధూపాన్ని కూడా పెట్టేశాను దేవుడికి. తర్వాత తులసి అమ్మవారి దగ్గర కూడా నేను పూజనైతే చేసుకున్నాను. ఎలా చేసుకున్నాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ చేసిన పూజనైతే చక్కగా వీడియో తీసుకొని చూపిస్తున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అన్ని ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగా వచ్చింది పూజ. చాలా బాగా చేసుకున్నాను కూడా. నాకైతే చాలా బాగా అనిపించింది. తర్వాత తులసమ్మ వారి దగ్గర కూడా చక్కగా పిండి ప్రమిదని వెలిగించి ఉసిరి ప్రమిదని కూడా వెలిగించాను. చక్కగా పూజని అయితే కంప్లీట్ చేసుకున్నాను. నాతో పాటు మా పిల్లలు కూడా వచ్చి ఫోటోలు అవన్నీ వీడియోలు తీసుకుంటున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత మేము గుడికి అయితే వెళ్దామని అనుకున్నామండి. గుడికి వెళ్ళడానికి బయలుదేరాము. గుడికి వెళ్ళి శివాలయంలో నేను 1,00,000 ఒత్తులది వెలిగిద్దామని నేనైతే డిసైడ్ అయ్యాను. అందుకనే సాయంత్రం గుడికి అయితే వెళ్ళామండి. ఫ్యామిలీతో కలిసి గుడికి వెళ్ళి అక్కడైతే నేను ముందుగా ఏం చేశానంటే, మనం ఎప్పుడు చేసుకునేలాగే పూజనైతే చేసుకున్నాను. పూజను చేసుకొని ముందుగా బియ్య పిండితో అయితే ముగ్గు వేసుకొని దాని మీద పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను. అలంకరించుకున్న తర్వాత ఉసిరి దీపాన్ని, పిండి దీపాన్ని, ఇంకా మట్టి దీపాన్ని అయితే వెలిగించానండి. ఆ తర్వాత 1,00,000 ఒత్తులది నేను తీసుకున్నానని చెప్పాను కదా, ఆ 1,00,000 ఒత్తులది కూడా నేను చక్కగా వెలిగించుకోవడానికి మొత్తం ప్రిపేర్ అయితే చేసుకున్నాను. అందుకంటే ముందుగా మనం ముగ్గు వేసిన తర్వాత గౌరీదేవిని అయితే చేసుకొని, పసుపు గణపతిని అయితే చేసుకున్న తర్వాత దానికి పువ్వులతో అలంకరించి, ఆ తర్వాత దీపాలను అయితే వెలిగించి ధూపం హారతిని అయితే పెట్టాలి. పెట్టేసి పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత 1,00,000 ఒత్తులది వెలిగించానండి. దానికి కొంచెం కర్పూరం రాసి వెలిగిస్తే తొందరగా వెలుగుతుంది. వెలిగించుకుని దానికి కూడా హారతి ధూపాన్ని అయితే చూపించుకున్నాను. చూపించుకున్న తర్వాత నా పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాను. చాలా బాగా జరిగింది నా పూజ అయితే. నాకు ఈ ఇయర్ చాలా బాగా అనిపించింది. కొబ్బరికాయనైతే కొట్టాను, చక్కగా పగిలిందండి. తర్వాత ఉసిరి చెట్టు దగ్గర కూడా నేను పూజ చేసుకున్నాను. వెళ్ళి పూజ చేసుకుని చక్కగా దీపాలను అయితే వెలిగించుకున్నాను. నాతో పాటు మా పిల్లలు కూడా వచ్చి అక్కడ చక్కగా ప్రదక్షిణాలు చేస్తున్నారు. గుడి మొత్తాన్ని అల్లరి అల్లరి చేస్తున్నారు. నాకైతే చాలా బాగా ముచ్చటగా అనిపిస్తుంది. మా అమ్మాయి మరీ క్యూట్గా అనిపించింది. అసలు చాలా బాగా అనిపించింది. ఎంత చక్కగా రెడీ అయింది చూడండి. ఎంత ముచ్చటగా పూజలు అయితే చేస్తుంది నాతో పాటు ఇంత చిన్న వయసులో నుంచే. నాకైతే చాలా సరదాగా అనిపించింది. చూశారు కదా, 1,00,000 ఒత్తులది అయితే వెలిగించేశాను. నా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను. ఫ్యామిలీతో ఫోటోలు అయితే దిగానండి. నేను చక్కగా కంప్లీట్ చేసుకున్నాను నా పూజనైతే. మా ఆయన, మా పిల్లలు కొన్ని ఫోటోలు అయితే దిగుతున్నారు. నా పిల్లలు అయితే చాలా ముద్దు ముద్దుగా, అసలు ఎంత క్యూట్గా ఉన్నారంటే నాకు చాలా బాగా అనిపించింది. దిష్టి తగులుతుందేమో అనిపించింది. మా అమ్మాయిది అయితే వీడియోస్ చూడాలి. నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి మా అమ్మాయి ఎంత అల్లరి చేస్తుందో గుడి మొత్తంలో. అసలు మొత్తం గుడి చుట్టూ తిరిగేస్తుంది, అసలు అక్కడ ఆగట్లేదు. ఇద్దరు చక్కగా ముచ్చటగా ఉన్నారు. అసలు ఎంత చక్కగా ఉన్నారో నా పిల్లలైతే. నాకు చాలా సంతోషం అనిపించింది. ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళాను కదండి, అక్కడ కూడా నేను దీపాన్ని అయితే పెట్టుకుని ప్రసాదం అయితే పెట్టుకున్నాను. ప్రసాదం పెట్టుకున్న తర్వాత నేను ఇంకా దండం పెట్టుకుని అక్కడే నాగదేవతలకు కూడా నేను చక్కగా
పాలు పోసుకొని ఇంకా దీపాల్లో నూనె పోసుకుంటూ దీపాలను అయితే వెలిగించి చక్కగా మా అబ్బాయితో పాటు పూజ చేసుకున్నాను. మా అబ్బాయి కూడా నాతో పాటు పార్టిసిపేట్ చేశాడు. చక్కగా పూజను అయితే కంప్లీట్ చేసుకుని తిరిగి ఇంటికి వచ్చేసామండి. అక్కడ గుడిలో దిగిన కొన్ని ఫోటోలను అయితే నేను స్నాప్స్ అయితే పెడుతున్నాను. మా అమ్మాయితో, మా హస్బెండ్తో, మా పిల్లలతో దిగినవి అన్నీ నాకు లైఫ్ లాంగ్ గుర్తుండాలని మాత్రమే నేను పెట్టుకుంటున్నాను. చాలా బాగా సంతోషంగా అనిపించింది. ఇంకా తిరిగి ఇంటికి వచ్చేద్దాం అనుకున్నప్పుడు పక్కనే ఇంకా సాయిబాబా గుడి, ఇంకా వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా. ఈరోజు ఏకాదశి కాబట్టి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. చూడండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర చాలా బాగా దర్శనం అయింది. చాలా బాగా అనిపించింది. నేను తులసిమాలను కొని తులసిమాలను అయితే అలంకరించాను దేవుడికి. తర్వాత సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మా పిల్లలు చక్కగా సరదాగా ఎంజాయ్ చేశారు. ఉయ్యాలనైతే ఊపారు. సాయిబాబాకి అయితే చక్కగా దండం పెట్టుకుంటున్నారు పాదాలకి. నాకు చాలా ముచ్చటగా అనిపించింది. తర్వాత కృష్ణుడి దగ్గర ఇంకా సీతారాముల గుడి అన్నీ అక్కడే ఉన్నాయండి విగ్రహాలు. అక్కడ కూడా మేము దండం పెట్టుకుని ఇంకా తిరిగి ఇంటికైతే వచ్చేసాం. అంతే అండి. బాయ్.